రెడ్డి గారు మీ అమ్మ తొలసాని నాకు మీ అమ్మ తొలసాని నాకు నా భార్య తొలసాని నాకు ఇంకేమన్నా నా భార్య తొలసాని నాకు నా భార్య ఏం చేస్తావా తప్పుంటే నా భార్య నీకేం కావాలా నీ భార్య నాకేం కావాలప్ప అమ్మ అమ్మ నేనేం కావాలి నీకు నువ్వు కప్ప నేను అప్పైనప్పుడు నా భార్య నీకేమవుతుందిరా కాదుప్ప నీ భార్య నాకు అమ్మ అవును కాదయ్యా నీకు అక్క అయిందనుకో నాకు అక్కేరెడ్డి నీకు అక్క అయిందనుకో నాకు అక్కేరెడ్డి నీకు సినిమా అయిందనుకో నాకు చిన్నమ్మే అప్ప నీకు పెద్దమ్మ అయిందనుకో నాకు పెద్ద మేరుడే నీకు కళ్ళమైందనుకో అమ్మలేమ్మ స్వర్గ మరి అమ్మలయ్యా ఉపమంత్రి చేతగాళ్ళు వాళ్ళ కూలి వాళ్ళు 40 మంది నమ్మకాలు 12 మంది బాలికాపులు ఓరులో చెరువులో ప్రజలు ఏమన్నా శ్రమంగా ఉండాలా వీళ్ళు ఏమన్నా శ్రమంగా లేకుండా మళ్ళీ దింగే టైఫాయిడ్ జ్వరం వచ్చింది రోగముల గురించి కాదు
క్షేమంగా ఉండాలని క్షేమము గురించి అడుగుతున్నాను. ఏ క్షేమాలో ఎవరు మా వీళ్ళు ఎవరు ప్రమాణం చేసుకోవాలా అంటారా? క్షేమంగా అంటే అంతా బాగుండాలని అడుగుతున్నాం. ఏమో అంతా బాగుంటారా కాదురా నీవు నేను ఒక తరంగానే కాపలా ఉంటావు. ఏడా ఒక తరంగా మగర ద్వారా కాడ అవును. అవును నేను రాజకీయానికి పంచాయతీలు అందరూ పోయి అవును కొత్త సభలు కలిసిపోయి పనుకుంటున్నాను. అవునండి. కాబట్టి అంతా ఎలా ఉండాలని అడుగుతున్నాను రా. అంటే సముద్రం గారు మారెడ్డి గారు ఇంతమంది సభల్లో ఈటా సభ లైబాయ్ సభ బొప్పాయి సభ. సభ అంటే ప్రజలు. ప్రజలా? అవును ప్రజలు. ఇంతమంది పెద్దవాళ్ళు ఎంతమంది పెద్దవాళ్ళు ఒరే పొడపొడపడ ఆత్మ అవుతారేవా? అందుకనే రెడ్డి ముసలోడే వయసోడప్ప. వయసోడు ఎవర్రా? నేనే ముసలోడు. నీకు ఎంతమంది కుమారులు? ముసలోడు ఎవర్రా? నువ్వేయా? నేను ముసలోడా? నేను బాలకలు పుట్టుకున్నా. నీకు ఎంతమంది కుమారులు? 7 మంది కుమారులు. 7 మంది కుమారులు. ఎంతమంది కుమారులు పెళ్లి చేసినావు రెడ్డి? 6 మంది కుమారులు లగ్నం చేశాను. 6 మంది కుమారులు లగ్నం చేస్తావే? అవును. నువ్వు ముసలి బాలకలు పుట్టుకో. నువ్వేమన్నా నాకు నేత వచ్చిన మా అమ్మ నాన్న పెళ్లి చేశారు కాబట్టి. ఎందుకంటే గెలునా కొడుకు ఏదో పని చేస్తావా? నాటకంటే మాకేం తక్కువని అన్ని ఎక్కువప్ప. అందుకని మాకే తక్కువ రెడ్డి. మీరు లేకంటే మా కాడ ఎక్కువ. అది కదా మీరుంటే మేము ఉండవండి. ఉడబోతున్నప్పుడు ఇంగ్లీష్ వేస్తున్నాకే ఒక్క నీవు నేను ఏమొచ్చింది రెడ్డి? రెడ్డిని ఏమి నాకే రెడ్డి? ఒకనాటి రెడ్డిని దూరుస్తావా? అడగా దూరసాల్సిందే. పోతాడులే. ఒకనాటి రెడ్డిరా. అయితే వచ్చే ఇబ్బంది ఏమి రెడ్డి? నా పేరా ఏం పేరు రెడ్డి? రెడ్డి. ఊరు మీద గుర్తేసి పెట్టారు రెడ్డి. పెద్దరాగము రాఘవరా అంటారు. ఉండబట్టి పేరు ప్రకాంతం కాసిన పెద్దరాగం రెడ్డి అంటా ఉన్నాను. కాదండి. ఏ పక్కన వేస్తావు? ఏడు బాగానే ఉంది. ఈసారి ఆ పక్కన పోయి నా కాళ్ళకు పెద్ద చెప్పులా. నా కాళ్ళకు పెద్ద చెప్పులా. పాత బూట్లు లేవు. నా తల మీద కిరీటమా. పాత టోపీ. అంతే. ఏ పక్కన వేస్తావు? ఏడు బాగానే ఉంది. ఆ పక్కన వేస్తావు? ఏడు బాగానే ఉంది. ఈసారి సెంటర్ లో నా రోసమా. సెంటరా నీ మకమ్మయ్యా. ఏమిరా